మా ఇంటి పూజగా చూపిస్తాను చూడండి. దీపం అయితే పెట్టిస్తానండి. చూసారా, టైల్స్ పనులు వేస్తానండి. మొత్తం ఇది పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి. మామూలు టైల్స్ కాదు. మా ఇల్లు కూడా టైల్స్ కాదండి, పాత ఇల్లేనండి. ఇంకా డబ్బులు చూసుకొని రీమోడలింగ్ చేసుకుంటాను, తెచ్చుకోండి. ఇక్కడైతే మేము ఏం కాదు, విజయనగరంలో ఉంటాం కదా, అందుకోసం ఇల్లు కోసం ఏం పట్టించుకోలేదు, మామూలుగా వదిలేసాము. ఇప్పుడు కట్టిన మా అత్తమామకు మా మామ కట్టిన ఇల్లేనండి, అలాగే ఉంది. మరి ఇప్పుడు దేవుడికి అదే మామూలుగా దేవుని దించాలని వచ్చాము. కొత్తగా తెలిపిస్తే నీట్గా చేస్తాము. మామూలుగా ఇల్లు పాత ఇల్లేనండి. ఇదండి మా పాప టిఫిన్ తింటుంది. చూడండి, గచ్చానండి. ఓకేనండి, బాయ్. అయినాక ఈరోజు ఇప్పుడు పేరెంటాన్ని పిలిచి పేరెంట్కి వేసి సాయంత్రం 4-5 అప్పుడు మనం దేవుడు పెద్దలకి దేవుని మూలకి తేవాలండి. చీరలు గట్ట చూపాలి. చూసారండి మా పూజ గది ఎలా ఉందో చూపించాను కదండి. చూడండి, మా ఇల్లు పెద్ద ఇది కాదు, మామూలు సింపుల్గానే ఉందండి. ఎడాల్పు లేదు, పొడవు అండి, చాలా చిన్న ఇల్లు అండి. ఓకేనండి, బాయ్. మా ఊరు ఇల్లు మీకు చూపించాను కదండి. మా అన్నయ్యల ఇల్లు, మా ఇల్లు, చిన్న అన్నయ్యల ఇల్లు, మా ఊర్లోని ఇల్లు చూపించాను కదండి. ఎలాగుంది కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. ఏడు తింటున్నాను అందునే టిఫినా. మా అమ్మ ఏడు చేస్తుంది. పేరెంట్ వాళ్ళు పిలిస్తే పేరెంట్ కలు వేయాలి కదా. పేరెంట్ కాలకి అయితే అన్నీ రెడీ చేస్తానండి. మేము పేరెంట్ వాళ్ళకి ఒళ్ళోని ఇవన్నీ దుంపలు, చెరుకు ముక్కలు, అరటిపళ్ళు, పువ్వులు, గాజులు, జాకెట్ ముక్క, పసుపు కుంకుమ అంటే పసుపు రాసి బొట్టు పెడతాం. ఒళ్ళంతా మొత్తం చేతులు కాళ్ళు రాసి తర్వాత నూనె నెత్తిమని వేస్తామండి. మాకు మా ఊరికి అలవాటు. తర్వాత అత్యంతలు, ఆకులు, చెక్కలు అంతేనండి రెడీ చేస్తాను. ఇప్పుడు పేరెంట్ వాళ్ళు పిలిచి పేరెంట్కి వేసేయాలండి. ఈరోజు పెద్ద పండుగ రోజు. చూసారా.